మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లవ్ స్టోరీ ఎప్పుడు ఎపిక్ అవుతుంది? సినిమాలు చెప్పినా అండి అదే స్పెషల్గా, అండ్ ఐ కాంట్ రివీల్ దట్ రైట్ నౌ, బట్ మీరు 100% సినిమాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం దాని గురించి. పోనీ మీరు చూసిన ఎపిక్ లవ్ స్టోరీలు ఏంటి? నాదే. ఈ సినిమాలో కడలి అని పేరు పెట్టడానికి, ఆదిత్య అని పేరు పెట్టడానికి ఏదైనా ఉపమానాలలాగా ఏమైనా తీసుకున్నారా? అంటే దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఓన్ లవ్ స్టోరీ అండి. ఇట్ వాజ్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ ఆల్సో, 90s నుంచి కాలేదు తమ్ముడు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు యూకే పోయిన తర్వాత, యూఎస్ పోయిన తర్వాత చాలామందికి ఎట్లా ఉంటుందంటే, యూకే పోయి మేము పార్ట్ టైం చేసి ఎంత కష్టపడ్డారు, అక్కడ అదంతా జోక్లు వేస్తుంటారు, అక్కడ పోయి స్టూడెంట్స్ పైన అదంతా అయిపోయింది. ఇంకా అక్కడ కూడా చాలా లవ్ స్టోరీస్ జరుగుతాయి బేసికలీ. అక్కడ ఉండే దాని మీద ఎవరు ఫోకస్ చేయలేం. ఎంతసేపు ఉన్న యూఎస్కి పోయినా యూకే పోయినా స్టూడెంట్స్ వాళ్ళ మీద వాళ్ళు జోక్లు వేసేసుకుంటారు. మా పార్ట్ టైం గురించి, ఎవ్రీథింగ్, అసైన్మెంట్స్ గురించి, జాబ్ గురించి, కష్టాల గురించి, వీసా ఎక్స్టెన్షన్ గురించి, అది వ్లాగ్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా ఎక్స్పోజర్ వచ్చేసింది. ఐ రియలీ డోంట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ love stories which happen abroad, but how is it related to India also, Indian students also? So అక్కడ కూడా వాళ్ళు యూకే యూఎస్ పోయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక లవ్ స్టోరీ 100% ఉంటుంది. అది ఎట్లా దాంట్లో మోస్ట్ రిలేటబుల్గా ఎట్లా రాయొచ్చు అని చెప్పి రాసిన, అండ్ క్వైట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ మై లైఫ్ ఆల్సో. సో మీరు అడిగిన పేరు కదా, పేరుకి అంటే ఆబ్వియస్లీ యాజ్ ఇట్ ఈస్ పేరు పెట్టలేను కాబట్టి